వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. ఏపీ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభం. మానవ హక్కుల సంఘం చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ. న్యూఢిల్లీలో 11వ ఇండియా కేఎం అంతర్జాతీయ సదస్సు పాల్గొన్న ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. గుంటూరులో ఘనంగా కార్పొరేటర్ల అభినందన సభ. నగర మేయర్, డిప్యూటీ మేయర్లను ప్రకటించిన మంత్రి. భైంసాలో చిన్నారిపై అత్యాచారాన్ని ఖండిస్తూ ఎల్బీ నగర్ లో నిరసన. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన డీకే అరుణ. గజ్వేల్ పట్టణంలో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం. బయటకు పరుగులు తీసిన అపార్ట్మెంట్ వాసులు. తప్పిన ప్రాణ నష్టం. ఇక డీటెయిల్స్కి వెళ్తే, రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ సభ్యుల నియామకంపై సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. నియామక కమిటీకి సీఎం జగన్ నేతృత్వం వహించనున్నారు. కమిటీలో శాసనసభ మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, హోంమంత్రి, మండలి, శాసనసభ ప్రతిపక్ష నేతలున్నారు. మండలి చైర్మన్ షరీఫ్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, హోంమంత్రి సుచరిత సమావేశానికి హాజరవగా ఉభయ సభల విపక్ష నేతలు చంద్రబాబు, యనమల సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇక మరోవైపు సచివాలయానికి సీఎం జగన్ రాక సందర్భంగా మందరం గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రైతుల దీక్షా శిబిరంలో రైతులు వెనక్కి వెళ్లాలని పోలీసులు కోరారు. అయితే శిబిరం ముందు నిలబడి సీఎం వెళ్లే వరకు రైతులు అమరావతి నినాదాలు చేశారు. రైతులు బయటకు రాకుండా పోలీసులు అడ్డుగోడగా నిలిచారు. న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్ లో 11వ ఇండియా కేమ్ అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ మంత్రి డివి సదానంద గౌడ్, కేంద్ర కెమికల్స్, పెట్రోకెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ కార్యదర్శి యోగేంద్ర త్రిపాఠి, అడిషనల్ సెక్రటరీ సమీర్ కుమార్, బిస్వాస్ తదితరులు పాల్గొన్నారు. With this implies an additional impact on a journey to become a $5 trillion economy. India needs to consume an additional 20 to 25 million tons of petrochemical intermediates by 2025. With this implies an additional import cost of close to about $24 to $32 billion a year for the intermediates. India has been a net importer of this petrochemical intermediates, and therefore it is more important, if you have to achieve the 85% self-sufficiency in petrochemical intermediates, a necessary and aspirational plan for this nation is important. This translates to actually an additional capacity of 4 times the current installed capacity, that is 6 million metric tons per annum. Achieving a $5 trillion economy means higher growth in end product industries such as construction, consumer products, durables, electronics, automotives, agriculture sectors. And the demand for higher sophistication and consumption standard means more demand for specialty chemicals. All on a journey to become a $5 trillion economy, India needs to consume an additional 20 to 25 million tons of petrochemical intermediates.
ఇక గుంటూరు జిల్లా కేంద్రంలో కార్పొరేటర్ల అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ రంగనాథరాజు, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు మద్దాలిగిరి ముస్తఫా, రోషయ్య, శంకర్రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, మరి రాజశేఖర్, మల్లికార్జునరావు, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు మేయర్గా కావటి సిగనాగా మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్గా డైమండ్ బాబులను మంత్రి శ్రీరంగనాథరాజు ప్రకటించారు. మరో 10 రోజుల్లో మరో డిప్యూటీ మేయర్ పేరును ప్రతిపాదించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా 48వ వార్డు కార్పొరేటర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కృష్ణారెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గొప్ప విజయాలు సాధించి మరి రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి పట్టణంగా మన గుంటూరుని అభివృద్ధి చేయడానికి మన అభ్యర్థులందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి శుభతరుణాన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇన్ఛార్జి మంత్రులకు, అదేవిధంగా పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, మన శాసనసభ్యులు సోదరులు గిరి గారు, ముస్తఫా గారు, వేదిక అలంకరించిన పెద్దలు కిలా రోసయ్య గారు, నంబూరు శంకర్రావు గారు, చంద్రగిరి యేసురత్నం గారు, రాజశేఖర్ గారికి, అదేవిధంగా వేదిక మక్కన్ మల్లికార్జున గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, విచ్చేసినటువంటి అభిమానులకు, కార్యకర్తలు. ఇక బైంసాలో 4 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా ఎల్బీనగర్ చౌరస్తాలో రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీప్రసాద్, ఉమెన్స్ అసోసియేషన్ ఫౌండర్ నూకల పద్మారెడ్డి, తుర్కెంజాల్ మహిళా అధ్యక్షురాలు సునీత, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు భారీ ఎత్తున పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూడా వివరిస్తుందని, మహిళలపై ఇన్ని దాడులు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా అని బీజేపీ మహిళా నాయకులు విమర్శించారు. చూసుకుంటుండ్రు ఇక్కడ మహిళలు ఇంతమంది చిన్న పిల్లలు ఇట్లా అవుతుంది. ఆయన వార్తగా చెప్తుంటే అప్పుడు స్పందిస్తుంది. చిన్నపిల్లలకి ఇంత చిన్నదివే ఎవరికి ఒక భద్రత ఉందా? ప్రజాస్వామ్యంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. త్వరలోనే మహిళలే కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రతినిధించే రోజు త్వరలోనే ఉండదు. ప్రభుత్వాలైనా నిదర్శనం చూస్తే పిల్లలకి ఆ చిన్నారిని చూస్తుందా ఎంత పారితోషం ఇచ్చినా కూడా ప్రభుత్వంలో బంగారు తెలంగాణ అని చెప్తున్నారు. అలాంటి బంగారు తెలంగాణలో బంగారం లాంటి 4 సంవత్సరాల మానం ప్రాణం విలువ 25,000 రూపాయలుగా వెలకట్టి ఇచ్చి ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎలా బంగారు తెలంగాణ అవుతుంది? తెలంగాణ మనం సాధించుకున్నాం, మహిళలందరూ కూడా బాగుండాలి అని, అలాంటి మహిళలు బాగుంటారు అని మనం అందరం తెలంగాణ ఉద్యమంలో అందరం పోరాటం చేస్తాం, అందరం కాపాడుకుంటాం తెలంగాణ ఖచ్చితంగా రావాలని. అలాంటి తెలంగాణలో ఈరోజు మహిళలకు కానీ పసిపిల్లలకు కానీ భద్రత అనేది లేకుండా పోయింది. చాలా దురదృష్టకరం. నిజంగా ఈరోజు ఒక చిన్న బైక్లో జరిగిన ఇన్సిడెంట్స్ అనేది చాలా సింపుల్గా తీసేసిండ్రు. మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని బైక్ల గురించి 25,000 రూపాయలు కాదు 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఆ పాపకి. ఆ పాప ఆరోగ్యం కూడా చాలా దారుణంగా ఉంది. ఆ అమ్మాయిని వైద్యం కూడా మంచిగా చేయాల్సిన అవసరం ఉంది. 25 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అనేది. అలాగే ఇక్కడ మనం దర్రా గజ్వేల్ పట్టణంలో అకస్మాత్తుగా 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. బిల్డింగ్ నుంచి శబ్దాలు రావడంతో అందులో ఉన్న 10 మంది వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. భవనంలో ఉన్న ఒకరికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ప్రక్కన ఉన్న స్థలంలో భవనం నిర్మాణం కోసం పిల్లర్ గుంతలు తీయడం వల్ల ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ 3 అంతస్తుల భవనానికి మున్సిపల్ నుండి ఎలాంటి అనుమతి లేదు. ఈ ఘటనలో ప్రాణ నష్టం కూడా తప్పింది.
కడప జిల్లా బద్వేల్ బాలయోగి గురుకుల పాఠశాలలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆధ్వర్యంలో పురపాలక చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఎర్రగొల్ల గోపాలస్వామిని ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, వైసీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సింగసాని గురుమోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి నేను బద్వేల్ మున్సిపల్ కౌన్సిల్ యొక్క 8వ వార్డు మరియు 30వ వార్డు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉందని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుదని, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుదని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు as per the voting, validly proposed member Shri Yerragolla Gopala Swami, YCP party తరఫున ఇప్పుడు నేను సబ్ కలెక్టర్ రాజంపేట ప్రిసైడింగ్ ఆఫీసర్ వైస్ చైర్పర్సన్ బద్వేల్ మున్సిపాలిటీకి డిక్లేర్ చేస్తున్నాను. Yerragolla Gopala Swami, son of Shri Y. Chinnakishtiya, is declared as Vice Chairperson to the Badvel Municipality. Voting పద్ధతి చెప్తాను ఒకసారి. అందరికీ మెంబర్స్ రైట్ హ్యాండ్ రేస్ కుడి చేతి పైకి చేసిన తర్వాత అది పద్ధతి ప్రకారంగా చేయించాలి. రో మేనేజర్స్ విల్ నోట్ డౌన్ ద నేమ్స్ అండ్ నంబర్స్. ఎవరైనా హ్యాండ్ రేస్ చేసే వాళ్ళకి, రైట్ హ్యాండ్ రైస్ చేసే వాళ్ళకి నేమ్, వార్డ్ నంబర్ నోట్ చేయాలి. నోట్ చేసిన తర్వాత కౌంటింగ్ చేసిన తర్వాత నేను చైర్పర్సన్కి ఎవరైనా వచ్చారో వాటికి ప్రపోజ్లో పెట్టాను. సో యాజ్ పర్ వ్యాలిడిటీ ప్రపోజ్ నామినేషన్ నాకు శ్రీ వకమల్ల రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వచ్చింది. ఆ పద్ధతి ప్రకారంగా నేను మీ అందరికీ 35 వార్డ్ మెంబర్స్తో రిక్వెస్ట్ చేస్తాను. ఎవరైనా అతను ఫేవర్తో ఓట్ చేసేప్పుడు రైట్ హ్యాండ్ రేస్ చేయించాలి. సో శ్రీ వకమల్ల రాజగోపాల్ రెడ్డి, సో ఐఎమ్ స్టార్టింగ్ ఓటింగ్. రైట్ హ్యాండ్ రేస్ చేయాలి. రో మేనేజర్స్ ప్లీజ్ నోట్ డౌన్ ద నేమ్స్ అండ్ నంబర్స్. శ్రీ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి నేను సింగరేణి కార్మికుల అలవెన్స్లపై విధించే ఆదాయ పన్ను కోల్ ఇండియా మాదిరిగా యాజమాన్యమే చెల్లించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. మేడిపల్లి ఓసీపీ ఆవరణలో జరిగిన గేట్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సంఖ్య తగ్గిస్తూ పనిభారం పెంచుతున్నారని ఆరోపించారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల హక్కుల పరిరక్షణ సంస్థ పరీక్షణ కొరకు ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. 2021 జూన్ 30న 10వ వేతన ఒప్పందం కాలం ముగుస్తుందని, జూలై 1 నుండి 11వ వేతన ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉన్నందున వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏ సంఘం ఒత్తిడి తెచ్చినా యాజమాన్యం పైనే ఒత్తిడి. మనం కూడా ఆలోచించాలి. ఆలోచించి ఈ మీటింగ్ ను విజయవంతం చేయండి. కార్మిక సోదరులు, మీరు ఏ సంఘాలలోనైనా ఉండండి, ఎవరికి నచ్చిన సంఘంలో వాళ్ళు ఉంటారు. వచ్చి గేట్ మీటింగ్ ను వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సదావకాశం ఇచ్చిన పెద్దలకు స్పష్టత ఎందుకు తీసుకురారు, అందుకే కార్మికులలో చర్చ జరగాలని చెప్పేసి సింగరేణి వ్యాప్తంగా ఈ ద్వారా సమావేశాల ద్వారా కార్మికులను కూడా అందరూ కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇవాళ 2014 సంవత్సరం నుంచి 2020 వరకు దాదాపు 1111 కోట్ల రూపాయలు
ఇవాళ అనేక రకాల పన్నులు 9 రకాల పన్నులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తా ఉన్నాం. అట్లనే ఈ సిఎస్ఆర్ నిధులైతే ఉన్నాయో కార్పొరేట్ రెస్పాన్స్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించింది దాదాపు 230 కోట్ల రూపాయలు. ఈ 230 కోట్ల రూపాయలు 15,011 కోట్ల రూపాయలు. అట్లనే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని 2,739 కోట్ల రూపాయలు. ఓవరాల్ గా వచ్చేసి 17,590 కోట్ల రూపాయలు మన సింగరేణి పరిశ్రమ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తా ఉన్నాం. ఆ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మన సింగరేణి కార్మికుల సకల సమ్మె కాలంలో మనకు సంబంధించిన కార్మికులు నల్లని సూర్యులన్నారు, సైనికులన్నారు, నేను చౌరస్తాలో చేసుకుని కూర్చుంటా, బీపీ చూసుకుంటా, కార్పొరేట్ వైద్యం అందిస్తా అని చెప్పేసి ఒక్క రోజు సర్వీస్ ఉన్నా కూడా ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి చెప్పారు. మరి ఏ ఒక్క వాగ్దానం కూడా మనకు పరిష్కారమైన దాఖలాలు కనబడతలేవు, సందర్భాలు కనబడతలేవు. పోరాటం చేస్తా ఉంది, దీర్ఘకాలికమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని. మరి మనకు సంబంధించిన ఆదాయ పన్నుకు సంబంధించింది ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో 12 నెలల జీతంలో 9 నెలల జీతమే మన కార్మికులకు వస్తా ఉన్నారు, కుటుంబ సభ్యులకు 3 నెలల జీతం ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లా భూమిని మండలం కోసలి గనసర గ్రామాల్లో గజరాజులు సంచారం కలకలం రేపింది. పంట పొలాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగులు పొలాలను ధ్వంసం చేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని కోసలి గ్రామానికి చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక తిరుమల శ్రీవారిని జాతిరత్నాలు చిత్ర హీరో హీరోయిన్లు నవీన్ పోల్శెట్టి, ఫారియా అబ్దుల్లా దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో చిత్ర బృందం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా హీరో నవీన్ పోల్శెట్టి మీడియాతో మాట్లాడుతూ జాతిరత్నాలు సినిమా హిట్ సాధించడం ఎంతో సంతోషంగా ఉందని, స్వామివారి దయతో చిత్రం విజయం సాధించామని తెలిపారు. నమస్కారం అండి. మా జాతిరత్నాలు సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. ఒక 4 రోజులు సినిమా చూసిన పెద్ద బ్లాక్ బస్టర్గా నచ్చింది. అండ్ తెలుగు ప్రేక్షకులు అంతా ఈ సినిమాని ఎంతో ఆదరిస్తూ, ఎంతో ప్రేమిస్తూ, ఎక్కడ చూసినా హౌస్ఫుల్ మోడ్స్తో, థియేటర్స్ అంతా నవ్వులతో నిండిపోయి ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం మాకు అందించారు. సో అటువంటి టైంలో ఇంత ఆనందం మాకు ఇచ్చిన ప్రేక్షకులు ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుందని మేమందరం ఆలోచించి ఆ స్వామివారి దీవెనతోటి మా ఈ విజయోత్సవం, ఈ యాత్ర మొదలు పెట్టాలని ఇక్కడ తిరుపతి రావడం జరిగింది. అండ్ ఇప్పుడే స్వామివారి దర్శనం తీసుకొని వస్తున్నాం. నేను ఇందాక ఫారియా మా హీరోయిన్తో చెప్తున్నాను, ఒకసారి స్వామివారి దర్శనం తీసుకున్న తర్వాత కాసేపు ఏం మాట్లాడబోద్దాం. అది అందరూ చెప్పే విషయం ఏంటంటే ఒకసారి దర్శనం తీసుకున్న తర్వాత కాసేపు అలా అది ఎప్పుడు జీవితాంతం గుర్తుండిపోయే మూమెంట్లా ఉంటుంది. సో మేము కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ దర్శనం చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. తిరుపతిలో తిరుమలకు వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులతో ఇదంతా ఈ సక్సెస్ ఇదంతా నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఆడియన్స్ ప్రేక్షకులు మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నారు, ఇంకెక్కడో
స్వామివారి దీవెనలతోటే జరిగి ఉంటుందని మేమంతా నమ్ముతాం. ఎప్పుడు నేను మా ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళు. సో ఈరోజు నా సినిమా ఇంత పెద్ద విజయవంతంగా ఆడి ఒక హీరోగా ఇలా ఇన్ని అరేంజ్మెంట్లతోటి ఇక్కడ ఈ దర్శనంకి వస్తుంటే నాకు చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే నాకు ఎప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళతోటి మా లైన్లో నుంచొని 4 గంటలు 8 గంటలన్నా నుంచున్న సన్నివేశాలు గుర్తున్నాయి నాకు. సో ఈరోజు ఇంత స్పెషల్ అరేంజ్మెంట్స్ తోటి ఇంత అద్భుతంగా దర్శనం జరుగుతుంది అంటే అది స్వామివారి దీవెనలు ప్రజల ఆశీస్సులను నేను నమ్ముతాను. సో చాలా చాలా ఆనందంగా ఉంది. మా సినిమా తిరుపతిలో కూడా ప్రతి చోట హౌస్ఫుల్గా ఆడుతుంది. సో తిరుపతికి వచ్చి తిరుమలకు వచ్చి అందరితో భక్తులతో అందరితో ప్రజలతో మా సంతోషం పంచుకోవడం మాకు చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ తిరిగి మళ్ళీ నేను ప్రేక్షకులందరికీ ఒకసారి మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి నెక్స్ట్ ఒక 2 సినిమా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ జాతిరత్నాల తర్వాత ఒక 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఇంకొక 1 వీక్లో అనౌన్స్మెంట్స్. బట్ ప్రస్తుతానికైతే మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము. తిరుపతికి వచ్చి ఈరోజు చాలా రోజుల తర్వాత నేను యాక్చువల్గా ధోతి కుర్తా వేసుకున్నాను. సో మాట్లాడడానికి రాదు, కానీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మీరు ఎంత లవ్ ఇస్తున్నారు మూవీకి. సో అది మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఎక్కడో మనసులో ఒక ఆశ ఉంటుంది, వాళ్ళ చక్కెర పొంగల్ దొరుకుతుందా లేదా అని. సో ఈరోజు మాకు వేడివేడి చక్కెర పొంగల్తో సహా స్వామివారు మాకు మా సినిమాని ఇంత దీవించి ఇంత ప్రజల నుంచి ప్రేమ. విజయవాడలో పశువుల హాస్పిటల్ రోడ్లోని ఇన్సూరెన్స్ ఆఫీస్ ఎదుట ఎల్ఐసి ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. ఇన్సూరెన్స్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమ్మెకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి అజయ్ మద్దతు తెలిపారు. మంది సమ్మె చేశారు. రేపు ఎల్ఐసి ఉద్యోగులు సమ్మె చేయబోతా ఉన్నారు. అలాగే దరిదాపు 4 రోజుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు 30,000 మంది పెద్ద ఎత్తున ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభం. మానవ హక్కుల సంఘం చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ. న్యూఢిల్లీలో 11వ ఇండియా కేమ్ అంతర్జాతీయ సదస్సు పాల్గొన్న ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. గుంటూరులో ఘనంగా కార్పొరేటర్ల అభినందన సభ. నగర మేయర్ డిప్యూటీ మేయర్లను ప్రకటించిన మంత్రి. పైంసాలో చిన్నారిపై అత్యాచారాన్ని ఖండిస్తూ ఎల్బీ నగర్లో నిరసన. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు జరిగిన డీకే అరుణ. గజ్వేల్ పట్టణంలో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం. బయటకు పరుగులు తీసిన అపార్ట్మెంట్ వాసులు. తప్పిన ప్రాణ నష్టం. ఏవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.